యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? కండిషన్ ఏంటి డాక్టర్? కంగారు పడాల్సిందేం లేదండి, ఏదో టాబ్లెట్ ఎలర్జీ అయింది. టాబ్లెట్ ఎలర్జీనా? ఎస్. వైష్ణవి, అత్తయ్యకు నువ్వే కదా రోజు దగ్గరుండి మందులిచ్చేది? నేను రోజు అమ్మమ్మ వేసుకునేవే ఇచ్చాను. ఏం మందులు వాడతారు? ఇదిగోండి, ఇవే డాక్టర్. వాట్ ఈస్ దిస్? ఈ టాబ్లెట్స్ వేశారా? ఇవి కొన్ని పెక్యులర్ కేసెస్ లో వాడేవి. వీటిని నార్మల్ వాటికి వాడితే ఇలాగే అవుతుంది. చాలా ప్రమాదం. టైంకి తీసుకురావడం పెద్దవాడు అదృష్టం. నువ్వు మందులిచ్చే ముందు చూడలేదా వైష్ణవి? అన్నీ చూసే తెచ్చాను మావయ్య. వదినా, చూస్తే ఎందుకు ఇలా అవుతుంది? రాసిన మందులు ఇవా కాదా అని 1-2 సార్లు చూసుకోవాలి కదా బుల్లెమ్మ. కావాలని తెస్తే ఇంకా చూడటమేంట్రా? కావాలని తేవడం ఏంటత్తయ్య? ప్రిస్క్రిప్షన్లో ఉన్న టాబ్లెట్స్ కంపేర్ చేసి తెచ్చాను. అంత కంపేర్ చేస్తే అలర్జీ పెంచే మాత్రలు ఎలా వస్తాయి? ప్రామిస్ అత్తయ్య, పరిశీలించే తెచ్చాను. మరి అత్తయ్య గారికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? డాక్టర్ గారు అవి వాడకూడదు అని చెప్పారు కదా. అమ్మా, సైలెంట్ గా ఉండండి, పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. అత్తయ్య గారిని ఒకసారి చూడొచ్చా డాక్టర్? చూడొచ్చమ్మా, కానీ డిస్టర్బ్ చేయొద్దు. గంటాగి ఇంటికే తీసుకెళ్లొచ్చు. అమ్మా, భగవంతుడా, అమ్మమ్మ గారికి ఏం కాకుండా చూడు, నువ్వే కాపాడాలి. వీళ్ళైతే
వీళ్ళెవరి కంట పడకుండా ఒకసారి మావయ్య గారిని చూసి రావాలి. వీళ్ళు చూడకుండా జాగ్రత్త పడాలి. సిస్టర్, వారికి ఎలా ఉంది? రోజు రోజుకి కండిషన్ బెటర్ అవుతుందండి. మావయ్య గారు, అమ్మా ఎలా ఉందమ్మా? అత్తయ్య గారు ఎలా ఉంది? గ్రానీ, ఆర్ యు ఓకే? అత్తయ్య మీకేం కాదు, భయపడకండి. మీకిలా అవడానికి కారణం ఆ వైష్ణవి తెలుసా? ఇప్పుడు అవసరమా రేఖ? కారణం తెలియాలి కదా అని చెప్తున్నాను. గ్రానీ వైష్ణవి కోసం చూస్తున్నట్టుంది. బుల్లెమ్మ మనతోనే వచ్చింది కదా, యాడికి పోయినట్టు? మోహన్ చెల్లక లోపలికి రాలేదేమో. ఎందుకలా మాట్లాడుతున్నావు రేఖ? అందరితో పాటు లేదు కాబట్టి అనుకున్నాను. నీ కోడల్నేమన్నా అంటే నీ కోపం వస్తుంది, కానీ అందరూ ఇంత ఆరాటంగా లోపలికొచ్చాం. మరి తనేదక్కా? డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళిందేమో. నేను వెళ్ళి తీసుకొస్తానత్తయ్య. అమ్మా నేను బిల్ సెటిల్ చేసి డిశ్చార్జ్కి క్లియరెన్స్ తీసుకొని వస్తాను. సరే అన్నయ్య. బాబాయ్, నానమ్మని చూస్తూ ఉండు. మేవెంత భయపడ్డామో తెలుసా అత్తయ్య? అమ్మా వైష్ణవి, వైష్ణవి, ఏంటమ్మా ఇక్కడున్నావు? అక్కడ అత్తయ్య గారు కళ్ళు తెరిచి నీకోసమే చూస్తున్నారు. అది దేవుడికి దండం పెట్టుకుని వస్తుంటే ఈ రూమ్లో పేషెంట్ తాలూకు వాళ్ళు మందులకు వెళ్తూ కాసేపు ఇక్కడ ఉండమన్నారు అత్తయ్య. అబ్బా, పదండి అత్తయ్య వెళ్దాం. వాళ్ళు రానిలే అమ్మా. పర్లేదు, సిస్టర్ని పిలుస్తాను, పదండి. ముందు అమ్మమ్మ గారిని చూడాలి. సరే పదండి. రా.
కూల్ డౌన్ నర్స్, ఆ ఇంజెక్షన్ ప్రిపేర్ చేయి. అలాగే డాక్టర్. కూల్ డౌన్. కూల్ డౌన్. రిలాక్స్. తను ఎవరినో చూసో ఎవరి మాటో వినో తను స్పందించినట్టున్నాడు. తనలో చేంజ్ స్టార్ట్ అయింది. త్వరలో రికవరీ అవ్వచ్చు. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదురా, దురదలేం రావటం లేదు. దద్దుర్లు కూడా తగ్గాయి. అమ్మమ్మ గారు, ఈ టాబ్లెట్ వేసుకోండి. చేసింది చాలేదా? మళ్ళీ అమ్మమ్మ గారు అంటూ ఆప్యాయతలు ఒలకబోస్తూ మందులిస్తున్నావు. ఏం చేయాలని? అదృష్టం బావుండి అత్తయ్య గారు ఇంటికొచ్చారు. మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చి మా అందరికీ కాకుండా చేద్దామనుకుంటున్నావా? అత్తయ్య గారు, అలా అనకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నేను కావాలని చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. షాపులోనే ఒకరి కవర్ ఇంకొకరికి మారిపోయిందేమో రేఖ. కవర్లు మారలేదు, బుద్ధులు మారాయి. అత్తయ్య గారి మీద తనకేం పగ? కావాలని వైష్ణవి మాత్రం అలర్జీ మాత్రలు ఎందుకు తెస్తుంది? నిజం అత్తయ్య గారు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నాకు ఆ పాపపు ఆలోచన లేదు. తప్పు చేసిన వాళ్ళు చేశామని ఒప్పుకుంటారా? అమాయకంగా మొహం పెట్టడం, సైలెంట్గా అఘాయిత్యాలు చేయటం. ఎంతమందిని చూడలేదు? నా తప్పేం లేదని మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఇంకా నువ్వు నమ్మించేదేంటే? జరిగిన దానికి మేమే సాక్ష్యం. అంటే నేను కావాలనే తప్పు చేశాను అంటున్నారా? నేననడం కాదు, అత్తయ్య గారు ఆస్పత్రి పాలు కావటమే నీ తప్పుకి తార్కాణం. రేఖ, తన పొరపాటు నా గ్రహపాటు. ఇక విషయాన్ని వదిలే. నిజానిజాలు తెలియకుండా నిందలు వేయటం తప్పు. నిందలంటారేంటత్తయ్యా? తను చేసిన పనికి ఇప్పటిదాకా బాధపడింది మీరే కదా. ప్రాణాల మీదకి తెచ్చిన వాళ్ళని ఎలా వదిలేయమంటారు? అమ్మ చెప్తుంది కదా, వదిలేయచ్చు కదా రేఖ. ఏంటి వాళ్ళు చెప్పేది మీరు సమర్థించేది? నిజానికి నింద వేసే అలవాటు నాకు లేదు, తనకుంది. తనెప్పుడు నీ మీద నిందలు వేసింది? ఎప్పుడు ఇస్తుందా? శేఖర్ని బండోడిగా తయారు చేయించింది నేనే అని ఆ శేషయ్యతో చెప్పించాలని చూడటం తప్పు కాదా? నా మీద అపనమ్మకంతో వీడి జాతకం గురువులకు చూపించటం నింద వేయటం కాదా? ఆహా, నీ కోడలు కాబట్టి అప్పుడు ఇప్పుడు సమర్థించడమేనా?
అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నిర్ధారణ కాకముందే నిందలు వేసి బయటికి గెంటమంటావా? పోనీ మాటలని మనస్పర్ధలు తెచ్చుకుందామా? అవునని కాదని వాదనలు పెంచుకొని పంచాయతీలు పెట్టుకుని పరువుని బజార్ను వేసుకుందామా? ఒళ్ళంతా దత్తుర్లొచ్చి హాస్పిటల్ దాకా వెళ్ళి తిరిగొచ్చాక కూడా ఇంకా నిర్ధారణ ఏంటత్తయ్యా? వద్దంటున్నాను కదా, ఇంకా ఎందుకు పెంచుతావు? ఇబ్బంది పడింది నేను, నిర్ణయాలు తీసుకోవాల్సిన దాన్ని నేను. మీరు తగవులు పెట్టుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన దాన్ని నేను, తప్పు తేల్చాల్సిన దాన్ని నేను. నువ్వింకేం మాట్లాడకు. అమ్మమ్మ గారు, నేను కావాలనే ఈ తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? నా నమ్మకం, నా నిర్ణయం ఇప్పుడు చెప్పేది కాదులే. నీ తప్పున్నా లేకపోయినా ఈ విషయం నాకు కొత్త అనుభవాన్నిచ్చింది. చూడమ్మా, ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడటం అవసరం. ఆలోచించుకో. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి. పకడ్బందీగా ప్లాన్ చేసి అత్తయ్యతో ఆ వైష్ణవిని చీ కొట్టిద్దామని చూస్తే ఆవిడ గారి దాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. అదేమో జాలిగా మొహం పెట్టి ప్రమాణాలు చేయటం. దాన్ని నమ్మారే కానీ నా మాటకు విలువివ్వలేదు. పైగా నిందలు వేయొద్దు అని రివర్స్లో నన్నే తప్పు పట్టారు. అత్తయ్య గారు, ఏంటి? ఎందుకు అత్తయ్య గారు ఇలాంటి పని చేశారు? అమ్మమ్మ గారిని అలా ఇబ్బంది పెట్టడం వల్ల మీకొచ్చే లాభం ఏంటి? ఏయ్! పిచ్చి పిచ్చిగా ఉందా? నేను చేయడమేంటి, ఆవిడే ఇబ్బంది పడ్డమేంటి? నేనేం చేశాను నాకేం తెలుసు? నీ రివర్స్ డ్రామాలు నా దగ్గర సాగవు. మీ మనస్తత్వం తెలిసిన దానిని తెలీదు అనగానే నేనెలా నమ్ముతాను అత్తయ్య గారు? హే, నీ నమ్మకంతో నాకేం పని? వాలేగా వచ్చి నన్ను అడుగుతున్నావే. అయినా నేనేం చేశానని ఏ ఆధారంతో వచ్చి అడుగుతున్నావు? అయినా అలాంటి పని చేస్తే నాకొచ్చి లాభమేంటి? నువ్వు ఒడ్డును పడ్డానికా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. వెళ్ళ.
తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. మీరేంటో నేనేంటో మనిద్దరికీ తెలుసు. గతంలో జరిగింది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఇప్పుడు మీరు చేసింది చాలా తప్పు పని. మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు. నా మీద కోపం ఎవరి మీదో చూపించి ఇలా ఇబ్బంది పెట్టడం తప్ప అత్తయ్య గారు.